గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో 4 డేస్ నుంచి ఒక న్యూస్ చూస్తున్నాము. 7 ఇయర్స్ పాపని రేప్ చేసి చంపేసి వాడు కూడా చనిపోయాడని మనం న్యూస్ చూస్తున్నాము. మదనపల్లిలో, ఇది ఆంధ్రాలో జరిగింది. సో ఏదైనా సరే ఇమీడియట్లీ జరగట్లేదు. ఒకటి గుర్తుంచుకోండి మీరు. ఎందుకంటే ఏదైనా జరుగుతుంది అంటే మన చుట్టుపక్కల మనుషుల నుంచే జరుగుతుంది. దయచేసి పిల్లలు ఉన్న వాళ్ళు, పేరెంట్స్ అండ్ ఎవరైనా సరే గమనించండి. మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది గమనించండి. ఎలాంటి మనుషులు ఉంటున్నారనేది గమనించండి. మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారో, ఏ ఏరియాలో ఉంటున్నారో, ఎక్కడైతే ఉంటున్నారో ఒకసారి మీ చుట్టుపక్కల మీ సరౌండ్లో మీరు గమనించండి. సో ఎలాంటి మనుషుల మధ్యలో మీరు ఉంటున్నారనేది గమనించేసి, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అభం శుభం తెలియని వాళ్ళు. ఆ బిడ్డ ఎంత తల్లడిల్లిపోయిందో, ఆ తల్లికి ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారు కూతుర్ని చెప్పండి. ఏదైనా సరే మన మధ్యలో ఉన్న ఒప్పుడే జరుగుతుంది, మన చుట్టుపక్కల ఉన్న మనుషులలోనే జరుగుతుంది. దయచేసి మీరు గమనించండి, వాళ్ళ అబ్జర్వేషన్ చేయండి. ఒకసారైనా మీకు తెలుస్తుంది వాడు వాడైతే తప్పుగా కనిపిస్తుంటే, తప్పుగా చూస్తుంటే మీరు గమనించగలరు. ఎందుకంటే కొన్నన్నా ఇన్సిడెంట్స్ మనం ఇలాంటి ఆపగలం, ఇలాంటి చూస్తుంటే మనం. ఎందుకంటే మనం గమనిస్తే ఎవరో వచ్చి ఏది చేయరండి. మనమే చూసుకోవాలి. ఫస్ట్ మన ఏరియాలో మనమే చూసుకోవాలి, మన ఇంటి చుట్టుపక్కలనే మనమే చూసుకోవాలి. ఎవరు ఎలా ఉంటారనేది మనమే చూసుకోవాలి. ఎవరు వచ్చి మనకి ఏది మార్చరు, ఏది మార్పు రాదు. ఈరోజు ఆ తల్లికి కూతురునైతే తెచ్చేయలేము కదా. కనీసం ఇది చూస్తూనే ఉన్నాం, న్యూస్లో చూస్తున్నాము, అండ్ యూట్యూబ్లో, మీడియాలో, ప్రతి దగ్గర ఏదో ఒక ఇన్సిడెంట్ చూస్తూనే ఉన్నాం. అయినా కూడా కొంచెం అవేర్నెస్ కావాలి కదా మనకి. ఇప్పుడు మనము ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగగానే, ఇలాంటి ఒకటి ఇన్సిడెంట్ జరగగానే అందరినీ మనము లైన్ చేసుకుంటూ, లేకపోతే అది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి, ఇది జరిగిపోవాలి, అది జరిగిపోవాలి. ఫస్ట్ మార్పు మన నుంచి రావాలి కదా, మన ఇంటి నుంచి రావాలి, మన మన ప్రాంతం నుంచి రావాలి, మన ఏరియా నుంచి రావాలి, మన గల్లీ నుంచి రావాలి కదా ప్రతిదీ. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి చేయట్లేదు ఎవడైనా సరే. గమనించండి, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న మనుషుల నుంచి ఒక మృగం వస్తున్నాడు. మనిషి రూపంలో ఉన్న మృగాల మధ్యలో మనం బతుకుతున్నప్పుడు మన పిల్లల్ని మనం సేఫ్ చేసుకోవటం మన బాధ్యత. మన తల్లిదండ్రులు మనం సేవ్ చేసుకోవడం మన బాధ్యత. మన చెల్లి, మన అక్కని సేవ్ చేసుకోవడం మన బాధ్యత. మన వాళ్ళని మనం సేఫ్గా చూసుకోవటం మన బాధ్యత అది. సో దయచేసి మీ చుట్టుపక్కలనే ఏదో జరుగుతుంది కాబట్టి మీరు గమనించండి ఒకసారి. కొంచెం టైం ఇవ్వండి. మీరు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల ఎవరు మిమ్మల్ని తప్పుగా చూస్తున్నారు, ఎవరు మంచిగా ఉన్నారు అనేది మీరు గమనించవచ్చు. చూసి ఇలాంటి విషయాలని మీరు ఎలా అయినా సరే మనం స్టాప్ చేయాలి అన్నప్పుడు మన వంతు మనం ప్రయత్నం చేయాలి. ఫస్ట్ మన ఇంటి నుంచే చేయాలి, మన నుంచే చేయాలి ప్రయత్నాలు అనేది. సో ఇవన్నీ అప్పటికప్పుడు జరిగిపోవట్లేదు, మన చుట్టుపక్కల ఉన్న మనుషుల మధ్యలోనే జరుగుతుంది. కాబట్టి గమనించండి, గమనించండి, గమనించండి. దయచేసి చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని గమనించండి. ఎందుకంటే అది జరిగిపోయిన తర్వాత ఎంత అనుకున్నా ఏం రాదు, ఏమీ జరగదు. ఒకసారి మనం ఒక ఇన్సిడెంట్ నుంచి ఫేస్ ఆన్ అయిపోయిన తర్వాత ఏమి చేసినా ఏం రాదు. సో ఈ ఏదో జరిగినప్పుడు మీడియాలలో, యూట్యూబ్స్లలో, వీడియోస్లలో మాట్లాడేసి ఉన్నది. దయచేసి ఇది మీకు ఒక అవేర్నెస్గా మీరు చెప్పాలనుకున్నా కాబట్టి ఈ వీడియో రూపంలో నేను మీకు చెప్తున్నాను. మీ చుట్టుపక్కలనే మృగాలు ఉన్నాయి మనిషి రూపంలో. గమనించి మనం కాపాడుకున్నాం, మన పిల్లల్ని కాపాడుకున్నాం, మన తల్లిదండ్రులను కాపాడుకున్నాం, మన అక్క చెల్లెల్ని కాపాడుకున్నాం. జై హింద్.